మన ప్రభు అయిన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి పేరిట మీ అందరికీ నా యొక్క శుభాభి నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము హగ్గాయి గ్రంథములోంచి 2వ అధ్యాయము 23వ వచనము. నేను మిమ్ములను ఏర్పరచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో నాతో ఈరోజు వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను మిమ్ములను ఏర్పరచుకొని ఉన్నాను. ఈ భూపునాదులు వేయకముందే, మరి తల్లి గర్భములోకి రాకముందే మనల్ని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ లోకము నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీకు విలువ ఇవ్వకపోవచ్చు, కానీ నీవు నేను ప్రత్యేకించబడిన వారిమి కాబట్టే దేవుడు నిన్ను నన్ను ఎన్నుకొని ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకంటే ఆయన మనల్ని ప్రత్యేకపరచుకొని ఆయన స్వరక్తమిచ్చి కొనుక్కొని ఉన్నాడు. ఎంత ధన్యులమైంటున్నాం నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన సర్వమానవాళి కోసము తన స్వరక్తాన్ని ఇచ్చాడు, కానీ అందులో మరి చాలామంది తెలుసుకోలేకపోతూ ఉంటున్నారు. కానీ నీవు నేను తెలుసుకున్నామంటే యేసుక్రీస్తుని మనము సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన్నే దేవుడుగా మనం ఎప్పుడైతే మరి నమ్ముకొని ఉన్నామో నిజముగా ధన్యులమై ఉంటున్నాము. ఈ లోకము నిన్ను ఇగ్నోర్ చేస్తే చేయనివ్వండి, నీకు వాల్యూ ఇవ్వకపోతే ఇవ్వకపోనివ్వండి, కానీ దేవుడు నిన్ను ముద్ర వేసి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీకెప్పుడు తోడుగా ఉండి నిరంతరము నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు.